హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ గ్రాడ్యుయేట్. నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. మీరు నిన్నటి వీడియో చూడకపోతే మనం చూడండి. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఇంటి నుండి 65 కిలోమీటర్స్ ఉంది ఈ టెంపుల్ డిస్టెన్స్. లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ గురించి డీటెయిల్గా తెలుసుకొని ఇంట్రెస్టింగ్గా ఉంటే మీకు షేర్ చేస్తా. ఎంట్రీలో అడవికి సంబంధించిన కోళ్ళు, నాటుకోళ్ళు పెంచుతున్నారు వీళ్ళు. ఇదంతా టెంపుల్ సరౌండింగ్ ఏరియా. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎత్తుగా ఉన్న కట్టడం మెయిన్ టెంపుల్. పక్కన శివుని బొమ్మ వేసున్నది కదా, అది పాము పుట్ట. ఇక్కడ రావి చెట్టుకి చాలా ముడుపులు కట్టారు. మన కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మనం వచ్చి ఈ ముడుపులు విడాలంట. అలాగే గుడి స్థావరంలో కొన్ని ఆవులు కూడా పెంచుతున్నారు వీళ్ళు. ఇదే మన రాజరాజేశ్వరుడి మెయిన్ టెంపుల్. పక్కనే పాము పుట్ట. ఇక్కడ ప్రతి శివరాత్రి నాడు పాము బయటకు వచ్చి కనిపిస్తుందంట. మీరు యూట్యూబ్లో కూడా గుడిసరాలని సెర్చ్ చేస్తే చూడొచ్చు, వీడియోస్ ఉన్నది. ఈ బావి దగ్గర స్నానం చేసి గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకోవాలంట. వాటర్ చాలా పైకి ఉన్నాయి కదా. మీకు టెంపుల్ వైబ్స్ చూపిస్తా చూడండి ఎలా ఉన్నాయో. మా పూజ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం 11 అవుతుంది. వెళ్తూ అసలు మెయిన్ స్టోర్ ఏందో మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్ పూజారి అయిన లక్ష్మణ స్వామి వారు ఒకానొక సమయంలో యస్లాపుర జాతరకు వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనమయ్యాక అతను తినుబండరాలు కొనుక్కోవడానికి వెళ్ళాడు. వెళ్తుండగా స్వామివారికి ₹1 కాయిన్ దొరికింది. ఆ రూపాయిని జేబులో వేసుకొని తినుబండరాల దగ్గరికి వెళ్ళి కొన్నారు. మళ్ళీ ఆ రూపాయి తన జేబులోకే వచ్చింది. ఇదేంటని మళ్ళీ కొన్నారు. ఆ తర్వాత కూడా ఆ రూపాయి బిళ్ళ తన జేబులోనే ఉంది. ఆ రూపాయి బిళ్ళ మళ్ళీ తన జేబులోకి రావడాన్ని చూసి స్వామివారు భయపడ్డారు. స్వామివారు తెల్లవారుజామున మామిడి తోటకు వెళ్ళి పనిచేశారు. ఆ తోటలో ఒక మామిడి చెట్టు కింద ఆ రూపాయి బిళ్ళ పడిపోయింది. ఆ రూపాయి బిళ్ళ పడ్డ జాగలో ఒక పెద్ద పుట్ట వెలవడం జరిగింది. అది చూసిన లక్ష్మణస్వామి వారు కొంచెం భయపడ్డారు. అలా భయపడిన లక్ష్మణస్వామి వారు వెంటనే ఇంటికి వెళ్ళారు. ఆ రోజు నైట్ పడుకున్నాక రాత్రి కలలో శ్రీ రాజరాజేశ్వరుల స్వామివారు కనిపించారు. ఆ శివుడు కనిపించి ఆ రూపాయి బిళ్ళ రూపంలో స్వామివారు నీ వెంబడి వచ్చానని చెప్పారు. అది విన్న లక్ష్మణస్వామివారు నిద్రలో నుండి ఉలిక్కి పడ్డారు. ఈ రూపాయి రూపంలో నా వెంట రావడమేంటని అనుకున్నారు. తెల్లారి లక్ష్మణస్వామి వాళ్ళ నాన్న పొలం పని చెప్పడం జరిగింది. లక్ష్మణస్వామి వారు పొలానికి వెళ్ళడం జరిగింది. పొలం దగ్గర పనిచేస్తున్న సమయంలో చేతిలోకి నాగుపాము రావడం జరిగింది. వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి చెబితే ఇది నువ్వు పని ఎగగొట్టడానికి ఇలా చేస్తున్నావని మందరించి మళ్ళీ పనికి పంపాడు. పోయిన వెంటనే స్వామికి పొక్కులు వచ్చాయి. ఆ మామిడి తోటలో పాములు అటు ఇటు తిరగసాగాయి. ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చెప్పినా ఎవరు నమ్మలేదు. ఆ రోజు మళ్ళీ కలలో శివుడు కనబడి నువ్వు భయపడకు, నేను ఈ మామిడి తోటలో కొలువయ్యాను, నాకు పూజలు చేసిన వారికి కోరికలు తీరుస్తానని శివుడు చెప్పారు. అప్పటి నుండి చిన్న పందిరి వేసి పూజలు చేయడం మొదలుపెట్టారు. లక్ష్మణస్వామి వాళ్ళ నాన్న అప్పటికి నమ్మలేదు. మనం కూలి పని చేసుకునే వాళ్ళమని లక్ష్మణస్వామిని మందలించారు. వాళ్ళ నాన్నకి కూడా ఒకరోజు నిద్రలో శివుడు పాము రూపంలో కనిపించారు. అప్పటి నుండి వాళ్ళ నాన్న కూడా నమ్మసాగారు. దేవుడికి పూజ చేసిన వారికి కోరికలు తీరడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. గాయస్, ఇప్పుడు టైం 11 దాటింది. టిఫిన్ తిన్నాక డైరెక్ట్ ఇంటికే వెళ్ళాలి. గుడిసెరాల గురించి చెప్పిన స్టోరీలో పూజారి ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా దేవుని గుళ్ళోనే నివాసం ఉంటున్నారు. ఈ గుడి కూడా ఒక 10 to 15 years బ్యాక్దే అనుకుంటా. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఓకే బాయ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.